చూడండి మేము మొన్న 4 kgs మామిడి చట్నీ అయితే పెట్టాం కదండి. చూడండి 2 days తర్వాత ఎంత చక్కగా వాటర్ ఫామ్ అయిందో చూడండి. రసం ఎంత మంచిగా వచ్చిందో, ఆయిల్ కూడా ఎంత మంచిగా చక్కగా ఫామ్ అయిందో చూడండి. ఇది లాస్ట్ ఇయర్ కారపొడి చూడండి ఎంత రెడ్డిష్గా ఉందో. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈవెన్గా కలిపేసేసి జాడీలోకి తీసుకుందామండి. ఇది 1 year పాటు నిల్వ ఉండే చట్నీ కదండి. సో నీట్గా గ్లాస్ కానీ ఏదైనా మంచి బాటిల్లో పెట్టుకోవాలి. వాటర్ లేకుండా మంచిగా చక్కగా నీట్గా తూడ్చేసి ఆ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. మీకు కావలిస్తే కాస్త ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చక్కగా రెడ్డిష్గా ఉంటుంది. చూడండి మేము పోపు చల్లారిన తర్వాత మామిడి ముక్కలు అయితే కలిపాము చూడండి. అందుకే ఎంత చక్కగా రెడ్గా ఉందో చూడండి. ఇప్పుడు జాడీలో తీసుకుందామండి. ఈ బాటిల్లోకి అది తీసుకుందాము. ఇది ఆల్రెడీ మా అత్తే నిన్న తీసేసి నీట్గా కడిగేసి ఎండలో ఆరబెట్టారండి గ్లాస్. చూడండి అలా పెట్టేసుకోవాలి నీట్గా. చూడండి ఎల్లిపాయలు కూడా మనకు ఎంత చక్కగా అనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు మేము ఇదంతా చట్నీ బాటిల్లోకి తీసేసాక మేము వేడివేడి అన్నం చేసుకున్నామండి. ఆ రైస్ ఇందులో వేసేసి కలిపేసేసుకొని తింటాము. మీలో ఇలా ఎంతమంది తింటారో ఒకసారి కామెంట్ చేయండి. ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టం? మాకైతే చాలా ఇష్టం అండి. మెయిన్గా పెరుగులోకి అయితే మస్ట్, మ్యాంగో పీస్ మస్ట్. చూడండి వెల్లుల్లి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. మేము పచ్చివి వేసాం కదండి, అవి ఇయర్ లాంగ్ కూడా చాలా కమ్మగా వస్తుంది. అంటే మేము ఇయర్ లాంగ్ ఏం తినము, ఇది జస్ట్ 2-3 months అయితే తింటాము. చూడండి ఇలా నీట్గా బాటిల్లో సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా బాటిల్లోకి అయితే ఇలా కంప్లీట్గా తీసేసుకున్నాము. కంప్లీట్ నిండా కాకుండా జస్ట్ కాస్త తగ్గించేదే తీసేసుకున్నాము. పులిట్తో క్లోజ్ చేద్దాము. లిడ్తో క్లోజ్ చేద్దామండి. చూడండి ఎంత చక్కగా ఉందో, బాటిల్లో ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి మామిడి చట్నీ. చూడండి వెల్లుల్లి కూడా ఎంత చక్కగా అనిపిస్తున్నాయో బాటిల్లోనండి. మేము డైలీ వేసుకోవడానికి ఈ జాడీలో, చిన్న జాడీలో తీసుకుంటున్నామండి. దీని ఫుల్ అయితే మాకైతే 1 week కూడా రాదండి. 1 weekలోనే కథం వేసేస్తాము చట్నీ. చూడండి ఇప్పుడు మేము బాటిల్స్లోకి అంతా మామిడికాయ చట్నీ అయితే తీసుకున్నాము. ఇందులో వేడి వేడి అన్నం వేసి మా అత్తయ్య కలిపారు. చూడండి ఇప్పుడు మా పిల్లలకు పెడుతున్నారు. వావ్ ఎమ్మీ లడ్డు. సాన్వి ఏం తింటున్నావు? ఎట్లుంది? బాగుందా? టేస్టీ? వావ్ లడ్డు బాగుందండి, చూస్తేనే ఎమ్మీ ఎమ్మీ ఉంది. బాగుందా బబ్బీ? బాగుంది గైస్. చూడండి ఎంత బాగుందో రైస్. ఇలా గంజిలోని తీసి జాడీలో పెట్టేసాక ఇలా అన్నం కలుపుకుంటే చాలా బాగుంటుందండి. మనం డైరెక్ట్ ప్లేట్లో కలుపుకొని తింటే ఈ టేస్ట్ రాదు, ఈ టేస్ట్ వేరే, చాలా బాగుంటుంది. చూడండి బిర్యానీ కంటే మించి ఉందండి టేస్ట్. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. మీరు ట్రై చేసి మీరు తినంటే ఎట్లుంటుందో అట్లా కామెంట్ చేయండి. అట్లనే మీ నాన్నమ్మ పెడితే తినండి, ఎట్లుంటుందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లుంటుందో బాగుంటుందా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. షేర్ అండ్ comment. Bye.